ఆ రోజు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి మీదకి నీ నీ తొత్తులు, కొంతమంది పోలీసు అధికారుల తొత్తులు, నీ చెంచాలని రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో పోయిన రోజు నీ బుద్ధి ఏమైంది, నీ జ్ఞానం ఏమైంది, నీ తెలివి ఏమైంది, నీ విలువలేమైనా నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అడుగుతున్నది. నువ్వా మాట్లాడేది? నీకు హక్కెక్కడది? నువ్వేందా మాకు చెప్పేది? నువ్వా చెప్పేది మాకు? మీ అయ్యని అడుగు, చెప్తాడు. మీ అయ్యని అడుగు, చెప్తాడు. నువ్వు లేవిడా, నువ్వు అమెరికాలో ఉన్నావు, హరీష్ రావు ఉన్నాడు ఫీల్డ్లా. మంచి తెలంగాణ మూమెంట్ నడుస్తున్న, పీక్ టైం నడుస్తున్నది, పెద్ద మూమెంట్ నడుస్తున్నది. నేను ఆ రోజు అన్నా, ఏ కేసీఆర్ సంగారెడ్డికి వస్తే నిన్ను అట్టుకుంటారు, రోడ్ల తిరగని అని చెప్పిన. మంచి మూమెంట్. ఎప్పుడు? 2012. కేటీఆర్ ఏమన్నా సుమంతుంటాడు, అడుగు కావాలంటే. నా దగ్గర 12 గంటలు కేసీఆర్ నా బార్డర్ దాటిపోలేకపోయాడు. మంచి తెలంగాణ ఇట్లా వేడి వేడిగా ఉన్నది. కలిసి ఉందాం, నో డివైడ్ అని కేసీఆర్ నేను ఆ రోజు గట్టిగా వ్యతిరేకించిన. ఆ రోజు పోలీసు కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. నేనేమంటున్నంటే ఇట్లా వద్దు, నువ్వు అనవసరంగా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టకు. उसका मूड खराब हुआ तो आके तुम्हारे घर के ना बैठे तो तू ही परेशान होता. రేవంత్ రెడ్డి మూడ్ ఖరాబ్ అయి వచ్చిండే అనుకో, నువ్వు ఇట్లాగే బయటికి రావు. నన్ను కూడా ఎగేసిండు అనుకో రేవంత్ రెడ్డి, అన్న నువ్వు కూడా రాయి అన్నాడు అనుకో, మేమిద్దరం కలిసే పరిస్థితి ఎందుగా? ఇట్లా హైదరాబాద్ లేపి కూర్చుని పెడతా. ఇటు ఖైరతాబాదు, అటు గౌలిగూడ, గౌలిపురం, మీదేమున్నారా నాయన? మా దగ్గర ఉన్నారు తోపులంతా. నేనేమంటున్నాను, వద్దు సార్ ఇవన్నీ బంద్ చేసుకో. నీకు అవి కామెడీలు, అది నీకు ఈ సీరియస్నెస్ డైలాగ్స్ నీకు పనికిరావు. మాకు మా డైలాగ్స్ మేము కొట్టుకుంటే ఎవడైనా జనాలు కూడా మెచ్చుతారు. అదంతా ఏంటది? మీ అయ్యనే ఒకసారి కేసీఆర్ గారు అన్నారు, తెలంగాణలో పోలీస్ నంబర్ 1 అని మీరే అంటారు. మళ్ళీ అది కూడా అసలు ఇది అయిపోయింది అంతే. ఇక మీరు అడిగిందని చెప్తున్నాం. నేనేం ఇంకా క్లోజ్ చేద్దామా? ఏమన్నా ఉందా? ఏందది? ఎవరు? గాంధీ భవన్లో కూర్చొని అతనికి చెప్పడానికి రాలేదు. ఆ బీఆర్ఎస్ ఎవరైతే మాకు ఏదో గాంధీ మహాత్ముడు గాడ్స్ అన్నాడు కదా, కరెక్ట్గా మా మీద మాకు ఉపయోగపడని, మాకు వర్తించలేని ఒక డైలాగ్ వాడిండు అతను. అది పెద్ద పసలేదు, ఆ మాటల్లో పసలేదు. అది సరే, ఇంకో 3 ఏళ్ళు అయితే, ఇప్పుడు అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు పెట్టమంటే పెడతారా? అదే మన అయ్యా జాగిరా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పెట్టమంటే పెట్టనీకి? తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించుండ్రా అని ఇచ్చిర్రు. ప్రజల మాట వినాలనా? ప్రజలకు మాట గౌరవించాలనా? ప్రజల ఓటుని గౌరవించాలనా? కాబట్టి సరే, ఇంక 3 ఏళ్ళు ఆగితే అది కూడా తెలుస్తుంది.
అప్పుడు కూడా